నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మైదుకూరులో జరిగిన 5వ జూనియర్ జంప్ రోప్ క్రీడల నందు బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ పాఠశాల నందు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న లెక్కల కొండారెడ్డికి అకాడమీ నిర్వాహకులు ఘన సన్మానం నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న చిత్రాల జెస్సీ జంప్ రోప్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జపాన్లో జరిగే పోటీలకు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రాల జెస్సీకి ఆర్థిక స్తోమత లేకపోవడంతో టీచర్ కొండారెడ్డి విరాళాల సేకరణ ఏర్పాటు చేసి ఇప్పటికే 2 లక్షల రూపాయలకు పైగా విరాళాలను అందజేసినందుకు టీచర్ కొండారెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు అకాడమీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ నిర్మల, పీడీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. తర్వాత నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ స్కిప్పింగ్ ఆడిపిస్తున్నారు. తర్వాత మొదటి స్థానం, 2వ స్థానం అని తెలియజేస్తున్నారు. కానీ నేషనల్, ఇంటర్నేషనల్, వరల్డ్ ఛాంపియన్ ఎన్నికైనప్పుడు వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది అది గుర్తించాలి. ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్కు టోర్నమెంట్కి ఎన్నికైనప్పుడు దాదాపు 2,50,000, 3 లక్షలు అంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళగలరు? అసోసియేషన్ తరఫున వెళ్తున్నారు అంటున్నారు. అసోసియేషన్ ఏదైనా వాళ్ళకు సహాయం ప్రభుత్వం నుండి తీసుకొచ్చే విధంగా సహాయం చేయాలి. దాతల ద్వారా సేకరించాలంటే అన్ని పాఠశాలలోనే ఉపాధ్యాయులు కానీ, అక్కడ పనిచేస్తున్న పీఈటీ కానీ, పీడీ మేడములు కానీ, సార్లు కానీ అంత మొత్తము చేయాలి అంటేనన్నా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయవుంచి ఈ అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వాళ్లకు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని నేను కోరుతున్నాను. చాలామంది ఇక్కడ వరల్డ్ ఛాంపియన్కు అంటే అండర్ 14, అండర్ 16, అండర్ 18 అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు అంత దూరం పోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అని ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. పేదవారు ఆ వరల్డ్ ఛాంపియన్కు పోవాలంటే ఎలా వెళ్ళగలరు? ఎవరో ఒకరు పూనుకోవాలంటే ఏదో 10,000, 20,000, 30,000 అయితే సహాయం ఏదో చోట తీసుకొని రావచ్చు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని రావాలంటే చాలా కష్టతరం. ఇప్పుడు మా పాఠశాలలో వర్షిని జెస్సీ ఆ చిన్నారి సెలెక్ట్ అయింది వరల్డ్ ఛాంపియన్ టోర్నమెంట్. కానీ ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? ఇంట్లో పరిస్థితి, వాళ్ళ నాయన డ్రైవరు, వాళ్ళ అమ్మాయి ఏదో ఇంట్లో పని చేసుకుంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంత మొత్తం తేలేకపోతే నా అమ్మాయి డిసప్పాయింట్ అయిపోతుంది, బాధపడుతుంది. నేను ఈ విధంగా సెలెక్ట్ అయినా కదా, నేను పోలేకపోతే అని అనుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం దృష్టికి మీరందరూ కూడా ఈ అసోసియేషన్ వారు తీసుకొని పోయి క్రీడల శాఖ మంత్రులకో లేకుంటే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్లకు తెలియజేసి ఇటువంటి పిల్లలకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అన్ని పాఠశాలలో అందరూ ఉండరు. దాతల ద్వారా సేకరించాలంటే చాలా కష్టం. కొంతమంది ఏమంటారు, మీకేమైంది, జీతాలు మీరు ఇవ్వచ్చు కదా అంటారు. మనం ఇవ్వచ్చు, మేము కూడా. ఎందుకంటే నేపాల్కి వెళ్ళేటప్పుడే 35,000, 40,000 అయింది. మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయులందరూ సహకరించారు, అంతవరకు చేయగలరు. కానీ 3 లక్షలు, 4 లక్షలు వచ్చేటప్పుడు చేయాలంటే ఎవరికైనా కష్టతరంగా ఉంటుంది. మన వంతు ఉపాధ్యాయులు కొద్ది వరకు సహాయం చేయగలరు. కానీ దాతలు సహాయం లేని వాళ్ళు జపాన్కి వెళ్ళాలంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి మీరు దయవుంచి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోగలుగుతారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.